ప్రైజ్ లార్డ్. ఈ దినం దేవుని సాక్ష్యమునకు మీకందరికీ స్వాగతం, సుస్వాగతం. నేను రక్షింపబడిన తర్వాత దేవుని పరిచర్యలో ఉన్నప్పుడు ఒకరోజు హైదరాబాద్ వెళ్ళాను. హైదరాబాద్ వెళ్ళి ఒక దైవజనుని యొద్ద దేవుని చేత బలపరచబడాలని, ఆయనతో ప్రార్థన చేయించుకొని దేవుని అభిషేకం కొరకు నేను వెళ్ళాను. దేవుడు నన్ను బహుబలముగా అభిషేకించి ఉన్నాడు. ఆ రోజు దేవుని ఆత్మతో నింపబడిన తర్వాత ఆ దైవజనుడు అన్నారు, మీరు కర్ణాటక ప్రాంతానికి వెళ్ళి పరిచర్య చేయాలని చెప్పారు. అక్కడి నుంచి నేను కర్ణాటక ప్రాంతానికి వెళ్ళి ఒక సేవకుని ఇంటికి వెళ్ళి ఆ సేవకునితో పాటు ఉన్నాను. అతను ఆ సేవలో నన్ను నడిపిస్తూ ఉన్నాడు. అతనికి కన్నడ వచ్చు, నాకు తెలుగు వచ్చు. అతను నన్ను ఒక గ్రామానికి పరిచర్యకు తీసుకొని వెళ్ళాడు, ఒక ఇంటికి. ఆ గ్రామంలో ఒకే ఒక్క స్త్రీ దేవుణ్ణి నమ్ముకున్నది. ఆమె వ్యవసాయ పనులు చేసుకుంటూ ఉంటుందన్నమాట. ఆ ఇంటిలో ప్రార్థన జరుగుతూ ఉండగా ఆ ఇంటి ప్రార్థనలో నేను వాక్యాన్ని బోధిస్తూ ఉన్నాను. నా పక్కనున్న దైవజనుడు దేవుని వాక్యాన్ని కన్నడలో ట్రాన్స్లేట్ చేసి ఆమెకు చెప్తూ ఉన్నాడు. నేను అపోస్తలుల కార్యముల గ్రంథంలో ఫిలిప్పును గూర్చి, ఫిలిప్పు సమరయ పట్టణానికి వెళ్ళి ఉన్నాడు, ఫిలిప్పు యేసు క్రీస్తును గూర్చి వారికి ప్రకటించి ఉన్నాడు అని నేను చెప్పగానే ఆమె కన్నులు మూసుకుంది. కన్నులు మూసుకుంటే ఒక 5 నిమిషాలు కన్నులు మూసుకుంది. 5 నిమిషాలు కన్నులు మూసుకున్నప్పుడు నాకు అర్థం కాలేదు. నేను కూడా వాక్యాన్ని చెప్పకుండా మౌనంగా ఉన్నాను. 5 నిమిషాల తర్వాత కన్నులు తెరిచింది. తెరిచిన తర్వాత, ఎందుకమ్మా, నీకేమైంది, వాక్యం మధ్యలో కన్నులు ఎందుకు మూసుకున్నావు అని నేను తెలుగులో అడిగాను. ఆయన నా పక్కనున్న సేవకుడు కన్నడలో అడిగాడు. అప్పుడు ఆమె ఏం చెప్పిందంటే, యేసుక్రీస్తును గూర్చి ప్రకటించను అని మీరు చెప్పారు కదా, యేసుక్రీస్తు అని మీరు అన్నారు కదా, అప్పుడే ఆయన మన మధ్య దిగి ఉన్నాడు మహిమలో, వెలుగులో. ఇంతసేపు నేను ఆయనను చూస్తూ ఉన్నాను, అందుకనే కన్నులు మూసుకొని ఉన్నాను అని చెప్పింది. ఇది చాలదా, యేసుక్రీస్తు నిజమైన దేవుడని రుజువు అనడానికి. అప్పటి నుంచి నేను మరింతగా బలపడ్డాను. ఆ దైవజనుడు ఆమె కూడా మరింతగా బలపడింది. యేసుక్రీస్తు నిజముగా ఉన్న దేవుడు. ఆయన ప్రార్థిస్తే మీకు తప్పకుండా కార్యం చేస్తాడు. ఆయన ప్రత్యక్షమయ్యే దేవుడై ఉన్నాడు. దైవత్వమునకు, యేసుక్రీస్తు దైవత్వమునకు రుజువులు అనేవి ఉన్నాయి. అది కట్టుకథ కాదు, నిజమైన దేవుడు. అందుకనే ఇన్ని కోట్ల మంది ప్రజలు ప్రపంచవ్యాప్తంగా ఆయనను నమ్ముకుంటున్నారు. ఒకవేళ మీరు కూడా ఆయనను అంగీకరించకపోతే ఈ దినమే ఆయనను దేవునిగా అంగీకరించండి. యేసుక్రీస్తు నామమునకు మహిమ కలుగును గాక.